హలో గైస్, ఈరోజు మనం మార్కెట్ గురించి ఒకసారి చూద్దాము. మార్నింగే మనకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయ్యే టైంలో ఎల్లో జోన్లో చాలా రిజెక్షన్ వచ్చింది. నేను పీ వైపు ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ రూల్స్ ప్రకారం ఇది ఎల్లో జోన్లో క్లోజ్ అయింది ఫస్ట్ క్యాండిల్. ఓకే, దాని తర్వాత కూడా ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో నేను ఇక్కడ సిఈ వైపు ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, జస్ట్ కొద్దిగా పాజిటివ్ మూమెంటం ఇచ్చి ఒక 10-20 పాయింట్స్ అట్ ఏ టైం రిజెక్షన్ ఇచ్చింది. ఎప్పుడైతే మన ఎల్లో జోన్ని ఈ లాంగ్ వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్ చేసిందో నేను ఒక 41 పాయింట్స్ స్టాప్ లాస్తో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేసి ఇది కూడా ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్ కాబట్టి దాని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయగానే 950కి పీఈలో ఎంటర్ అయ్యా. ఓకే, పీలో ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 122 పాయింట్స్. ఎందుకు 122 పాయింట్స్ అంటే ఈ క్యాండిల్ 10:30 క్యాండిల్ ఎగ్జాక్ట్గా మన బైల్ జోన్ని రీచ్ అయింది. సో నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఇంకో 20 పాయింట్స్ అప్ వెళ్ళింది, బట్ స్టిల్ నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను మన బై జోన్లో మళ్ళీ సిఈలో ట్రేడ్ తీసుకున్నా. అది ఇప్పుడు రన్ అవుతుంది. ప్రస్తుతానికి 20 పాయింట్స్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. నేనైతే స్టాప్ లాస్ పెట్టేశాను నా అకౌంట్లో. నేను ఈ అకౌంట్లో ట్రేడ్ చేయను కాబట్టి నా అకౌంట్లో నేను ట్రేడ్ పెట్టేసి వెయిట్ చేస్తున్నా. పోతే 50 పాయింట్స్ స్టాప్ లాస్, లేదంటే మనకు అచీవ్ అవుతుంది మన టార్గెట్. నేనైతే ఒక 60-70 పాయింట్స్ అయితే మినిమం టార్గెట్ అనుకుంటున్నా. లేదు ఒక 50 పాయింట్స్ అయినా కానీ తీసుకుంటాను. మార్కెట్ని మొమెంటమ్ని బట్టి వాల్యూమ్ క్యాండిల్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని. ఓకే, నిన్న నేను ఒక వీడియో పెట్టాను, కంప్లీట్ వీడియో. అంటే మన లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, సెల్ జోన్లో ఏం చేయాలి, బై జోన్లో ఏం చేయాలి, ఎల్లో జోన్లో ఏం చేయాలి, ఒకవేళ అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తే ఏం చేయాలి అని ఒక కంప్లీట్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళంటే చూడండి. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక అతను చాలా మంచి డౌట్ అడిగాడు. ఈ పాయింట్ నేను నిన్న వీడియోలో చెప్పలేదు. ఆ పాయింట్ గురించి ఈరోజు చెప్తాను. ఓకే, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బై జోన్ కింద ఓపెన్ అవి బై జోన్కి వస్తే బై చేయొచ్చా, అండ్ సెల్ మీద ఓపెన్ అవి సెల్ జోన్కి వస్తే పీఈ తీసుకోవచ్చా. ఆయన ఏమడిగాడంటే, ఫర్ సపోజ్ మార్కెట్ కింద ఓపెన్ అయింది, మార్నింగే కింద ఓపెన్ అయింది. ఒక నిమిషం, మార్నింగే కింద ఓపెన్ అయింది. ఫర్ సపోజ్ కింద ఓపెన్ అయ్యి వెంటనే కానీ తర్వాత కానీ మనకు ఒక గ్రీన్ క్యాండిల్తో మళ్ళీ బై జోన్లోకి వస్తే ఏం చేయాలి. ఇప్పుడు కింద ఓపెన్ అయితే గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. అది ఇక్కడ బై జోన్కి రాకుండా కింద గ్రీన్ క్యాండిల్ వస్తే దాని లో మార్క్ చేసుకొని పీఈ వైపు బై చేయండి అని చెప్పారు కదా. ఫర్ సపోజ్ అది జస్ట్ కింద ఓపెన్ అయ్యి మళ్ళీ బై జోన్లోకి వస్తే ఏం చేయాలి మేము అనేది ఆయన అడిగిన క్వశ్చన్. కమెంట్ కూడా ఉంటుంది నిన్న వీడియో కింద, చూడండి. బై జోన్ కింద ఓపెన్ అవి బై జోన్కి వస్తే అంటే రివర్స్లో మళ్ళీ బై జోన్కి వస్తే ఏం చేయాలి అని అడిగాడు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ బై జోన్కి వచ్చింది. ఫర్ సపోజ్ బై జోన్కి వస్తూనే వెంటనే సిఈ బై చేయకూడదు. అర్థమవుతుందా? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఇలానే ఫస్ట్ 1 క్యాండిల్ రెడ్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్లో మళ్ళీ బై జోన్లోకి వచ్చింది అంటే మనం ఏం చేయాలి అంటే, ఇలా మళ్ళీ ఒక వాల్యూమ్ క్యాండిల్, ఫర్ సపోజ్ ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్, ఇలా ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఈ లెవెల్ని ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు సిఈ తీసుకోవచ్చు. అంతేగాని ఫర్ సపోజ్ ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అవ్వగానే ఇక్కడికి రాగానే మీరు సిఈ బై చేయకూడదు. సిఈ బై చేస్తూనే మళ్ళీ కిందికి వస్తుంది. అలాంటి పని చేయొద్దు. ఎప్పుడైతే మనము ఇక్కడ అప్పర్ లెవెల్ లోవర్ లెవెల్ రెండు ఉంటాయి కదా మన జోన్కి, ఎప్పుడైతే ఒక వాల్యూమ్ క్యాండిల్తో అప్పర్ లెవెల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. అంతవరకు నేను చెప్పిన రూలే ఫాలో అవ్వాలి. ఏంటి, గ్రీన్ క్యాండిల్ దాని లో అలా పెట్టుకుంటూ ట్రేడ్ చేయాలి. ఆయన కమెంట్ పెట్టిన ఆయనకి అర్థమైందని అనుకుంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా. ఫర్ సపోజ్ మార్కెట్ గ్రీన్లో అన్ని లెవెల్స్ కంటే పైన ఓపెన్ అయింది,
దాని తర్వాత క్యాండిలే ఫర్ సపోజ్ సెల్ జోన్కి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఈ లోవర్ లెవెల్ని బ్రేక్ చేసేంత వరకు ఒక వాల్యూమ్ క్యాండిల్తో పీఈ బై చేయకూడదు. జస్ట్ మనం హైలో మార్క్ చేసుకొని రివర్స్ అవ్వడానికే చూడాలి. అర్థమైందని అనుకుంటున్నా డౌట్ అడిగిన వాళ్ళకి. ఒకవేళ అర్థం కాకుంటే కూడా మళ్ళీ ఒకసారి అడగండి, నేను క్లియర్గా ఇంకో వీడియో అయినా చేసి పెడతాను మీకోసం. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అనేది అయితే రన్ అవుతుంది. నాది -5 పాయింట్స్ అని చూపిస్తుంది. నేనైతే ఈ ట్రేడ్ తీసుకున్నా. ఇది నా థర్డ్ ట్రేడ్ ఈరోజు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి -41 అయింది, ఇక్కడ వచ్చేసి 122 అయింది. సో నాది ఒక 80 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నా. సో ఒకవేళ ఇది 50 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా కానీ నా దగ్గర 30 పాయింట్స్ ఉంటాయి. పెద్ద ప్రాఫిట్ కాకపోవచ్చు కానీ ఓకే, నేను ప్లస్లోనే ఉంటాను. ఓకే, నాకు తెలిసి ఈరోజు ట్రేడ్ అనేది ఇలానే తీసుకుంటారు మీరు కూడా. ఇక్కడేమో సి వైపు చూసింటారు, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు కూడా ఎగ్జాక్ట్లీ 40 పాయింట్స్ అయి ఉంటుంది, అంతకుమించి అయితే అవ్వదు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు పుట్ తీసుకుంటారో మన టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, నేను 122 పాయింట్స్ దగ్గర క్లోజ్ చేశాను. తర్వాత ఎంతవరకు వెళ్ళింది? 150 పాయింట్స్ వరకు వెళ్ళింది. స్టిల్ నేను 122 పాయింట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి నేను అక్కడ వరకు మార్క్ చేసుకున్నా. మన రూల్ అది కాబట్టి. సో రూల్ ప్రకారం ట్రేడ్ చేస్తే ఈ లెవెల్స్ మీకు కంపల్సరీ ప్రాఫిట్ని ఇస్తాయి. ఏదో ఒక రోజు ఒక స్మాల్ మైనస్లో ఉండొచ్చు మంత్లో, ఒక రోజు 2 రోజులు. సో అది పర్లేదండి, అదేమి ఇబ్బంది ఏం లేదు. మనకు మంత్లీ ఎంత పాజిటివ్లో ఉన్నామనేదే మనం చూసుకోవాలి. ఒక రోజుతో మనం డిసైడ్ అయిపోకూడదు. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు లెవెల్స్ని మార్క్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటని. దాని తర్వాత ట్రేడ్ తీసుకోండి. తొందరపడి ఎలా పడితే అలా ట్రేడ్ తీసుకోవద్దు. ఒకటి, స్టాప్ లాస్ లేనిది ట్రేడ్ చేయొద్దు. ఓకే, నేను ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ మీకు నిఫ్టీలో ట్రేడింగ్ ఎలా చేయాలి సేఫ్గా అనేది నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఓకే అండి, నేను ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువసేపు వీడియో చేయలేను. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను వీడియో అయితే చేస్తాను ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ నిఫ్టీ మీద. ఓకే, థ్యాంక్ యూ అండి.